అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి తెల్ల రేషన్ కార్డుదారులకు ఒక రకంగా మంచి శుభవార్త, ఒక రకంగా చేదు వార్త అనే చెప్పాలి. ఎందుకంటే మనకి ఈ సెప్టెంబర్ 1న ఇచ్చేటువంటి రేషన్‌తో పాటు కొన్ని నిత్యావసర సరుకులను కూడా సబ్సిడీ రూపంలో మన కూటమి ప్రభుత్వం అందుబాటులోకి తేవడం జరిగినది. ఇప్పుడు మార్కెట్ ధర కంటే మనకి సబ్సిడీ రూపంలో అంటే సగంకి పైగా సబ్సిడీ రూపంలో మనకి అందుబాటులోకి కొన్ని రకాల అంటే 9 రకాల వస్తువులను నిత్యావసర సరుకులను మనకి అందుబాటులోకి తేవాలని కూడా ఏపీ ప్రభుత్వం అంటే పౌర సరఫరాల శాఖకు సంబంధించిన ఒక జీవో కూడా విడుదల చేయడం కూడా జరిగినది. అలాగే మనకి ఒక బ్యాడ్ న్యూస్ గానే చెప్పవచ్చు, ఒక వార్త. అది ఏమిటంటే గతంలో మనకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు ఇంటి దగ్గరికి ఎండిఏ వాహనాల ద్వారా మనకి రేషన్ని డెలివరీ చేసేవారు. కానీ అది అందులో కొన్ని అవినీతి కార్యక్రమాలు ఎక్కువ జరుగుతున్నాయని భావించిన మన కూటమి ప్రభుత్వం ఆ ఎండియు వాహనాలను రద్దు చేయడం కూడా జరుగుతుంది. ఈ నెల జరిగేటువంటి 28 అంటే ఆగస్టు 28న జరిగేటువంటి క్యాబినెట్ సమావేశంలో ఈ ఎండియు వాహనాలను రద్దు చేస్తూ గతంలో ఏ విధంగా అయితే మనం రేషన్ షాపుల దగ్గరికి వెళ్ళి రేషను ప్లస్ నిత్యావసర సరుకులను సబ్సిడీ రూపంలో ఇస్తే వాటిని తెచ్చుకునేవారమో పాత పద్ధతిలోనే మనము ఖచ్చితంగా సెప్టెంబర్ 1 నుంచి రేషన్ షాపుల దగ్గరికి వెళ్ళి ఈ రేషన్ పొందాలని కూడా ఈ నెల జరిగేటువంటి 28న జరిగేటువంటి క్యాబినెట్ సమావేశంలో ఒక కీలక నిర్ణయమే తీసుకోవడం కూడా జరుగుతుందని మనకి ఒక అప్డేట్ కూడా రావడం జరుగుతుంది. అంటే మనం గతంలో ఏ విధంగా అయితే ఈ రేషన్ షాపుల దగ్గరికి వెళ్ళి తెచ్చుకునే వారమో ఇప్పుడు సెప్టెంబర్ 1 నుంచి మనము ఆ విధంగానే మనం రేషన్ షాపుల దగ్గరికి వెళ్ళి తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే కొన్ని నిత్యావసర సరుకులు కూడా తేవడం కూడా జరిగింది ప్రస్తుతం మన కూటమి ప్రభుత్వం. అలాగే గతంలో మనకి సంక్రాంతి కానుక, రంజాన్ తోపా అని కొన్ని చంద్రన్న కానుకలు మనకి పండుగలకు ఇచ్చేవారు. ఇప్పుడు వాటిని కూడా మనం అమలు చేస్తున్నామని కూడా ఆ రోజునే అంటే సెప్టెంబర్ 28 రోజునే ఒక జీవో కూడా విడుదల చేయడం జరుగుతుంది. సంక్రాంతి కానుక, రంజాన్ తోపా ఇటువంటి దాంట్లో మనకి 9 రకాల నిత్యావసర సరుకుల్ని మనకి సరఫరా చేయడం జరుగుతుంది ఫ్రీగా. వాటిని కూడా మేము ఇప్పటి నుంచి అమలు చేస్తామని కూడా ఆగస్టు 28న జరిగేటువంటి క్యాబినెట్ మీటింగ్లో మనకి ఒక జీవో కూడా విడుదల చేయడం జరుగుతుంది. అలాగే ఒక కీలక నిర్ణయం కూడా జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఒక మంచి శుభవార్త, ఇక ఒక చేదు వార్తగానే చెప్పవచ్చు. ఎందుకంటే మనం గతంలో మాదిరి రేషన్ షాపుల దగ్గరికి వెళ్ళి తీసుకోవాలి, మనకి ఇంటి దగ్గరికి రేషన్ సరఫరా అనేది ఉండదు. అలాగే నిత్యావసర సరుకులని గతంలో పెద్దగా ఇచ్చేవారు కాదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు ఈ నిత్యావసర సరుకులను కూడా మనకి సబ్సిడీ రూపంలో అందుబాటులోకి తేవడం జరుగుతుంది. అలాగే సంక్రాంతి కానుక, రంజాన్ తోపా ఇలాంటివి కూడా మనకి అందుబాటులోకి తేవడం జరుగుతుంది కూటమి ప్రభుత్వం. కాబట్టి మంచి చెడు 2 వార్తలు కూడా ఈ రేషన్ కార్డుదారులకి ఉండడం కూడా జరిగింది. ఓకే, ఇలాంటి గవర్నమెంట్స్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని ఒక్కడ మరవకండి. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, బంధువులు అలాగే రేషన్ కార్డులు కలిగిన ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. వారు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు కాబట్టి. థ్యాంక్ యూ.